ఇది కేవలం గిరిజనులు మాత్రమే అంత శక్తివంతమైన అమ్మవార్లను తీసుకొచ్చి గద్దెల మీద కూర్చుండబెట్టి అమ్మవార్లతోటి అమ్మవార్లకు అన్ని పూజలు చేసి అద్భుతంగా వాళ్ళకు కావలసినటువంటి పూజలు అన్నీ చేసి భక్తులందరినీ అమ్మవార్లు చల్లగా కాపాడనికే చేసేటటువంటి అద్భుతమైన పూజలు అవి. ఇప్పుడు మనము చూస్తున్నట్టయితే సమ్మక్క సారక్క ముందు గద్దె మీదకి వస్తుంది బుధవారం రోజు, అంటే ఈరోజే గద్దె మీదకి వస్తుంది. ఆ గద్దె మీదకి వచ్చేటటువంటి కార్యక్రమము 6 గంటల నుండి షురువైంది, పొద్దుగాల నుండి షురువైంది. నిజం మాట చెప్పాలంటే అమ్మవారు వస్తున్నది, మన కళ్ళతోటి అమ్మవారిని చూస్తున్నామన్న ఆనందం నిజంగా ఒక్కసారి స్క్రీన్ మీద అమ్మవారిని చూసినట్టయితే నిజంగా ఎంత ఆనందం అనిపిస్తుంది కదా. అమ్మ ఎప్పుడు మనము మన ఊళ్ళో మేడారం సమ్మక్క సారక్క గురించి ముచ్చట్లు చెప్పుకున్నాడు, జాతరల గురించి మాట్లాడుకున్నాడు చూస్తాం, కానీ అమ్మవారు వస్తుంటే నిజంగా మన కళ్ళతోటి మనం చూస్తుంటే ఆ ఆనందమే వేరుంటుంది. అంతటి అమ్మవారికి ఊర్లు ఉన్నటువంటి కన్నెపల్లిలు ఉన్నటువంటి ఆడపడుచులు అందరూ ఇంటింటికి దీపాలు తీసుకొచ్చి మంగళారతులు ఇస్తున్నారు. అమ్మవారిని ఊర్లకించి తీసుకొని వచ్చి గద్దెల మీద కూర్చోబెట్టి మళ్ళీ మా అమ్మవారిని మేము మా ఊరికి తీసుకుపోతాం అనేటటువంటి ఆలోచనతోటి వాళ్ళందరూ మంగళారతులు ఇస్తున్నారు. ఇసొంటి అమ్మవారు ఈరోజు గద్దెల మీదకి వస్తుంటే మన అందరికీ టీవీల ముందు ఉన్నటువంటి ప్రేక్షకులందరికీ చూపిస్తున్నటువంటి V6 వాళ్ళు నిజంగా వాళ్ళ జన్మధన్యము, మీ అందరికీ చూపిస్తున్న నా జన్మధన్యము, చూస్తున్న మీ అందరి జన్మ కూడా ధన్యం అని నాకు అనిపిస్తున్నది. ఇక నడుచుకుంటూ వస్తూ ఉన్నారు అమ్మవారు. ఒక్క అమ్మవారిని సారక్క జాతరకు అంటే సారక్క గద్దె మీదకి తీసుకురానికే ఎంతమంది పబ్లిక్ ఉన్నారు, ఇసుకేస్తే రాలనంతమంది పబ్లిక్. ఈ పబ్లిక్ అంతా కూడా ఏడికేంచి వచ్చిండ్రు, అరేరేరేరేరే ఒక్క జిల్లా కాదు 2 జిల్లాలు కాదు, మొత్తం మన చుట్టుముట్టున్న రాష్ట్రాల నుండి అందరూ కూడా వచ్చిండ్రు. మన తెలంగాణ రాష్ట్రం వాళ్ళే కాదు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వచ్చిండ్రు, అటు ఛత్తీస్గఢ్ వాళ్ళు వచ్చిండ్రు, ఇటు కర్ణాటక వాళ్ళు వచ్చిండ్రు, పొద్దుగల మహారాష్ట్ర వాళ్ళు మస్తు మంది మాట్లాడిండ్రు నాతోటి. ఇంతమంది పబ్లిక్ ఈ రాష్ట్రాలు కాకుండా ఇంకా వేరే రాష్ట్రాల వాళ్ళు ఎవరెవరు వచ్చిండ్రో నాకైతే తెలియదు, ఎందుకంటే నేను కొంతమందితోటి మాట్లాడినా, అందులో మాట్లాడిన వాళ్ళు అయితే నాకు వీళ్ళందరూ కనబడ్డరు. సారక్క వస్తున్నది, సారక్క కన్నెపల్లిలకెంచి వస్తుంటే పొద్దుగాల అందమైన ముగ్గులు వేసిండ్రు అమ్మవారిని సాగదోలనికే. ఈరోజు ఊర్లకెంచి ముగ్గులు వేసి పొద్దుగాల కొన్ని పూజలు చేసిండ్రు. మళ్ళీ మధ్యాహ్నం నుండి షురు చేసి అమ్మవారికి వాళ్ళు వాయించేటటువంటి వాయిద్యాలతోటి ఒక పూజ, వాళ్ళు ఓడిబియ్యాలు పోసి అమ్మవారికి కావలసినటువంటి బట్టలు పెట్టి వాళ్ళు చేసే గిరిజన పూజలన్నీ కూడా చేసిండ్రు. ఆ పూజలన్నిటి వల్ల అమ్మవారికి మంచి మనసు, అంటే అమ్మవారు మంచి మనసుతోటి ఉంటుంది, కానీ దబదబ ఎవరు ఏమడిగితే అది ఇచ్చేయాలి అన్న ఆలోచన కలిగేటటువంటి పూజలన్నీ కూడా చేసిండ్రట. అందుకనే ఇన్ని 1.5 కోటి ప్రజలు వచ్చినా కూడా అమ్మవారు మన అందరి మొక్కులను తీర్చేలాగా, మన అందరి కోరికలు తీర్చేలాగా, మన అందరికీ మన కోరికలన్నీ తీర్చేలాగా చూస్తున్నదంటే అమ్మవారు ఎంత గొప్పదో. ఒక్కసారి మీరు స్క్రీన్ కనుక చూసినట్టయితే ఎర్రటి ముసుగులు వేసుకొని అమ్మవారిని తీసుకొని వస్తున్న ఆ గుంపు అంతా కూడా మొత్తం గిరిజనులే, కోయోళ్ళే. వాళ్ళందరూ అమ్మవారిని చాలా జాగ్రత్తగా, అమ్మవారి మీద ఎవ్వరి కళ్ళు పడకుండా, అమ్మవారు ఏ కుంకుమ భరిన రూపంలో వస్తున్నదో ఆ రూపం మనకి ఎవరికి కనబడకుండా ఆ ఎర్రటి వస్త్రాలే అమ్మవారు అన్నట్టుగా, ఆ ఎర్రటి వస్త్రాలే దూరంకెంచి చూస్తే అదే కుంకుమభరణి కావచ్చు అని మనకు అనిపించేటట్టుగా అంతమంది ముందు అమ్మవారిని తీసుకొని వస్తున్నారు. ఒక్కసారి మనం చూసినట్టయితే మొత్తము ఆ జనంని చూస్తున్నట్టయితే అది జనమా సముద్రమా నాదే ఏరా పారుతున్నారా అన్నట్టు ఉన్నది చూడండి. అంత పబ్లిక్ అమ్మవారితో వస్తున్నారు. ఈ పబ్లిక్ అంతా ఆడనే ఉన్నారా, అమ్మవారికి ఆడనే ఉన్నారా అంటే కాదు. ఈ పబ్లిక్ అంతా ఈడికి వచ్చిన పబ్లిక్, ఈడికెంచి వచ్చిన పబ్లిక్ అంతా కూడా మళ్ళీ ఆడదాకా పోయినరు అమ్మగారిని తీసుకొని రావడానికి. ఆడికెంచి మళ్ళీ ఈడికి వచ్చినారు అమ్మవారిని తీసుకొని రానికే. మామూలు ముచ్చట కాదు, మామూలు వాళ్ళతో అయ్యే పని కాదని ఇంతకుముందు అన్న కదా. ఒక్కసారి అక్కడ పోలీస్ అన్నలను చూసినట్టయితే అది చాలా పెద్ద రోపాటి, వాళ్ళతో కూడా ముచ్చట పెట్టినా. ఒకసారి నేను అన్న చెప్పిండు మొత్తం 250 మంది పోలీసులు అమ్మ ఈ రోపాటి వాళ్ళందరూ. వీళ్ళు కాకుండా మొత్తము కన్నెపల్లి కాడికించి షురు చేసి అమ్మవారి గుడి సమ్మక్క సారక్క గుడి దాకా కూడా ప్రతి మూల మీద ప్రతి 10 అడుగులకు ఒక దగ్గర ఒక 40-50 మంది పోలీసు వాళ్ళని పెట్టినాం. మొత్తం 12,000 మంది వచ్చినాం. అమ్మవారిని జాగ్రత్తగా తీసుకొస్తాం, జాగ్రత్తగా తీసుకుపోతామని చెప్పిండ్రు. అంతమంది పోలీసు వాళ్ళందరూ కూడా తీసుకొచ్చినటువంటి అమ్మవారు ఇప్పుడు మెల్లగా కన్నెపల్లిలోకించి బయలుదేరి దగ్గర కమాన్ దాకా వచ్చిందట. ఆడికెంచి మెల్లగా ముందుకు వచ్చినాక మనము మెల్లగా చూసినట్టయితే జంపన్న వాగు దగ్గర దాకా అమ్మవారు వచ్చిందంటే అమ్మ అనుకోవచ్చు, ఎందుకంటే సగం తొవ్వల పడ్డట్టే. మనము అమ్మవారిని తీసుకొని వచ్చుట్లా సగం తొవ్వ దాకా వచ్చింది అమ్మవారు అనుకున్నప్పుడు
మళ్ళొక్కసారి అమ్మవారికి దండం పెట్టుకొని వచ్చేటోళ్ళు ఎవరెవరైతే అమ్మవారిని ఎదురుగా వస్తున్నారో అమ్మవారిని ఆడికించే చూస్తున్నారో వాళ్ళందరి జన్మధన్యం. ఎందుకంటే అమ్మవారు వస్తుంటే చూసిండ్రు కాబట్టి. ఇక అమ్మవారికి ఎదురుగా పోయేటోళ్ళు చాలా మంది సిగాలు వచ్చి ఎదురుగా పోయి ఇగో ఇట్లా బోనాలు తీసుకుపోతున్నారు. అమ్మవారిని కొలుచుకోనికి రకరకాల మంది రకరకాల మొక్కులు మొక్కుకున్న వాళ్ళు, అమ్మవారిని ఆడికించి ఎదురుకొస్తామని మొక్కుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా అమ్మవారిని మొక్కుకుంటున్నారు. వచ్చేటప్పుడు కూడా ఆ అదృష్టం మాకు కలిగిందని చాలా దండాలు పెట్టుకుంటున్నారు. ఇదంతా చూపిస్తున్నాము మీ అందరి కోసం. ఎందుకంటే అమ్మవారు ఆడికెంచి ఇడికి వచ్చిన దాకా కూడా మన అందరికీ తెలవాలి ఎట్లొస్తున్నది, ఏం కథ, ఎన్ని మేళతాళాలు నడుస్తున్నాయి, ఎంతమంది పబ్లిక్ అమ్మవారితో వస్తున్నారు, ఎంతమంది కోయ కళాకారులు వస్తున్నారు, కోయలు ఆడుతున్నారు, పాడుతున్నారు, వాళ్ళ వాద్యాలు అన్నిటితోటి మంచిగా ఆడుకుంటా పాడుకుంటా అమ్మవారిని ఆనందంగా తీసుకొస్తున్నారు. పూజారులందరూ నెత్తికి ఎర్రబట్ట కట్టుకొని అమ్మవారిని తీసుకొస్తున్నట్టయితే ఆ పూజారులందరి చుట్టూ కూడా ఆ గిరిజన జాతికి సంబంధించినటువంటి మనుషులే ఉన్నారు. వాళ్ళ చుట్టూ పోలీసు వాళ్ళు ఉన్నారు. ఆ పోలీసు వాళ్ళందరూ కూడా ఒక వరుస అమ్మవారిని కలిపి కట్టినటువంటి ఒక రోప్ వే అయితే, అంటే ఒక రోప్ పార్ట్ అయితే, ఇంకొక వరుస పైన బయట దూరంగా 2 దొడ్డు తాళ్లతోటి కట్టినటువంటి రోప్ పార్టీ ఉంది. వాళ్ళు చుట్టుముట్టు వచ్చేటోళ్ళని అందరినీ ఇట్లా పక్కకు జరిపేస్తున్నారు. అమ్మవారికి ఎదురు రాణిస్తలేరు. అమ్మవారిని ముట్టుకోనికి వచ్చేటోళ్ళని అందరినీ కూడా అమ్మవారి దగ్గరికి రాకుండా చూసుకుంటున్నారు. ఇంకొక ముచ్చట ఏంటంటే ఈ రోప్ పార్ట్ వాళ్ళు అంటే 3 భాగాలు విడిపోయినరంట. ఒకలంటే ముందట క్లియరింగ్ పార్టీ అంట వాళ్ళంతా. ఆ క్లియరింగ్ పార్టీ వాళ్ళు ఏంటంటే అమ్మవారు వస్తుంది కాబట్టి ముందట ఎవరు అడ్డం గిడ్డం రాకుండా వాళ్ళందరినీ జరుపుకుంటా ముందుకు వస్తుంటే ఈ పెద్ద రోప్ పార్టీ వాళ్ళు ఎవరైతే అమ్మవారిని తీసుకొస్తున్న మెయిన్ పార్టీ వాళ్ళు ఉన్నారో ఆ పార్టీ వాళ్ళు అమ్మవారిని మెల్లగా ముందుకు తీసుకొని వస్తున్నారు. అమ్మవారు వెనుక ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అంటారు కదా, ఎవరైనా కొట్టుకోకుండా తిట్టుకోకుండా అటు ఇటు వాడకుండా అడ్డ మీద మురికి ఉరికి రాకుండా వెనకకెంచి పబ్లిక్ని గట్టిగా చూసుకునేటందుకు కొంతమంది కట్టెలను గిట్ల పట్టుకొని ఉన్నటువంటి పోలీసు వాళ్ళు గిట్లా ఉన్నారు. ఇంతమంది పబ్లిక్ని కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నటువంటి రోప్ పాటోళ్ళకి నిజంగా దండం పెట్టుకోవాలి. ఎందుకంటే అమ్మవారిని మన కోసం తీసుకొస్తుండ్రు వాళ్ళు. ఒక్కసారి చూడండి వాళ్ళని.